హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీతో యూట్యూబ్ ఛానల్స్కి ఇంట్రో వీడియోస్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని తెలుసుకునబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఒకసారి నొక్కి యాక్టివేషన్ చేసుకోండి. సో మన ఛానల్లో 2500 కంటే పైన సబ్స్క్రైబర్స్ ఉన్న మన ఛానల్స్కి వ్యూస్ 60 మెంబర్స్ 50 మెంబర్స్ వరకే వస్తున్నారు ఒక వీడియో కానీ. అంటే మీకు నేను పెట్టేటువంటి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది రావడం లేదు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టలేరు. సో ఆ యొక్క బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఉన్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఒకవేళ మీరు మర్చిపోయినా ఈసారి ఈ వీడియో చూసన్నా మీ యొక్క బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఫ్లిక్స్ప్రెస్ యొక్క వెబ్సైట్ లింక్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ యొక్క లింక్ని దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ రావచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూసినట్లయితే దీన్ని మనము స్టార్ట్ చేసే ముందు మనకి ఇక్కడ రిజిస్టర్ అని అడుగుతుంది, రిజిస్టర్ అండ్ లాగిన్ అని అడుగుతుంది. సో ఫస్ట్ యూజర్ కాబట్టి రిజిస్టర్ చేసుకుందాం. సో రిజిస్టర్ చేసుకునే ముందు మనకు రిజిస్టర్ అనే బటన్పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి తర్వాత కింద పాస్వర్డ్ని సెట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాను నేను. సో పాస్వర్డ్ని ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ పైన ఇచ్చినటువంటి పాస్వర్డ్ని కింద కూడా మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తున్నాను. సో పైన ఎంటర్ చేసినటువంటి పాస్వర్డ్ని మళ్ళీ ఒకసారి ఎంటర్ చేశాను. ఆ తర్వాత చూడండి ఇక్కడ అగ్రీ బటన్పై క్లిక్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత మనకి టిక్ మార్క్ పడగానే ఇక్కడ రిజిస్టర్ అనే బటన్పై క్లిక్ చేయండి. రిజిస్టర్ అనే బటన్పై క్లిక్ చేయగానే ఫ్లిక్స్ప్రెస్లోనికి లాగిన్ అవుతాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి యూజ్ ఫ్లిక్స్ప్రెస్ ఫ్రీ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి, గెట్ ఫ్రీ ప్లాన్ అని. సో మనము పెయిడ్ ప్లాన్ కాకుండా ఫ్రీ ప్లాన్ మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ యొక్క వెబ్సైట్లో మనం ఉన్నాం కాబట్టి సో దాని కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే మనకి ఈ విధంగా చూపిస్తుంది వీడియోస్. సో ఇక్కడ ఎంటర్ వీడియోస్ ఈ విధంగా చూపిస్తున్నాయి చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇదొక వీడియో ఇలా ఉన్నాయి కదా. సో దీనికి మనం ఏ విధంగా మనము యూజ్ చేయాలంటే ఇక్కడ ఈ వీడియో పైన ప్లాన్ ఫ్రీ అని ఉందా, ఫ్రీ అని ఉన్న వాటిని మనము యూజ్ చేసుకోవాలి. ఫ్రీ అని ఉన్న వాటిని కాకుండా వేరే అంటే ఇక్కడ చూడండి పర్సనల్ అని లేదా ఇక్కడ ఎక్స్పర్ట్ అని ఈ వాటిని మనము యూజ్ చేయలేం, ఎందుకంటే అవి బై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్రీ అని ఉన్న వాటిని మాత్రమే మనం తీసుకొని మనము యూజ్ చేసుకోవాలి. సో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, సో ఫ్రీ అని ఉన్నవి ఇక్కడ వరకు ఫ్రీ అని ఉన్నవి, వీటిలో ఏదైనా సరే మనం తీసుకుందాం. సో నేను మొదటగా దీన్ని తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ. సో నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మొదటగా దాన్ని క్లిక్ చేశాను, వీడియోని క్లిక్ చేశాను. ఆ తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. సో తర్వాత చూడండి ఇక్కడ కస్టమైజ్ నవ్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. కస్టమైజ్ నవ్ అనే బటన్పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి
ప్లీజ్ సెలెక్ట్ వన్ ఇమేజ్ అని అడుగుతుంది. సో మనం ఇక్కడ ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఇష్టం వచ్చినటువంటి ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఆ తర్వాత ప్రొసీడ్ అనే బటన్ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ అనే బటన్ పై క్లిక్ చేయండి. ప్రొసీడ్ అనే బటన్ పై క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ క్రాఫ్ట్ చేయమంటుంది. సో ఓకే సరిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ పై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కస్టమైజ్ టెక్స్ట్ అని ఉంది కదా. సో దీంట్లో ఇంట్రో టెక్స్ట్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఎస్ఆర్ తెలుగు టెక్ టూల్స్. సో ఇంట్రో టెక్స్ట్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. తర్వాత ఫైనల్ టెక్స్ట్ అనేది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఫైనల్ టెక్స్ట్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఇంట్రో టెక్స్ట్ అదేవిధంగా ఫైనల్ టెక్స్ట్ రెండు కూడా నేను ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ చూడండి. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆర్డర్ అని ఉంది కదా. సో సబ్మిట్ ఆర్డర్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ మేక్ ఏ ప్రివ్యూ అని ఉంది కదా. సో ఇక్కడ మేక్ ఏ ప్రివ్యూ అనే బటన్ పై క్లిక్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇది చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఏమనకుండా మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేయాలి. సో న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తాను. అదే ఎక్స్ప్రెస్ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేశాను. తర్వాత ఇక్కడ ఆటోమేటెడ్ టెంప్లెట్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. దీనిపై క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా చూపిస్తుంది. దీంట్లో మై ప్రివ్యూస్ అని ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేయగానే మనం ప్రివ్యూకి ఇచ్చినటువంటి వీడియో అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నెట్ స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ విధంగా వస్తుంది. సో దీన్ని చూడండి, క్లిక్ టు ప్రివ్యూ అనేది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి వీడియో. ఇక్కడ చూడండి. సో చూడండి ఇంట్రో టెక్స్ట్లో మనం ఇచ్చింది ఇక్కడ వచ్చేసింది. తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఫస్ట్లో, అది ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. సో ఆ తర్వాత మనకి ఫైనల్ టెక్స్ట్ వచ్చింది కదా. సో ఇక్కడ కింద వచ్చింది చూడండి. సో అది ఆ విధంగా మనము అక్కడ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది అడిగినట్లు మనకి ఇష్టం వచ్చినటువంటి ఇమేజ్ కానీ టెక్స్ట్ని కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన ఇంట్రో వీడియోస్ని తయారు చేసుకోవచ్చు. సో తర్వాత దీన్ని ప్రివ్యూ వరకు మనం చూడగలిగాం. కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ వీడియో పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ యొక్క 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ యొక్క వీడియోను డౌన్లోడ్ చేసుకోగలం. సో ఇక్కడ నేను ఇంట్రో అని టైప్ చేస్తున్నాను. సో ఇంట్రో అని సేవ్ చేసుకుంటున్నాను చూడండి. సో నేను ఇక్కడ ఇంట్రో వీడియోస్ని ఇక్కడికి సేవ్ చేసుకుంటున్నాను. సో ఇది సేవ్ అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఇష్టం వచ్చినటువంటి వీడియోని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖాళీగా వెళ్ళకుండా థమ్స్ అప్ సింబల్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.